that the seed started germinating. In the second stage, we can see that the plant is growing naturally without using any pesticides and chemicals. In the third stage, we can see that this is used for Good morning, sir. We decided to talk about something that is sustainable agriculture. Sustainable agriculture helps to protect the environment, support local communities, and promote healthier food production. We also promoted the smart agriculture. Now let voting మన 50 పెట్టుకోండి. This is the mini soil maker. These will excrete, ducks will excrete the excrete system, and it will enter into the pond. The fishes are going to survive. Kitchen garden.
ఇల్టప్ శంకర్ గారు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మాజీ సర్పంచ్ ఇస్తున్నాము. డిసిబి కార్యదర్శి శ్రీ సీతయ్య గారు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సైన్స్ ఫేర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి విజయవేరి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెలింగేడం గారు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. గారు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మన జిల్లా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ట్రస్మా జిల్లా అధ్యక్షులు ఇందూర్ విద్యా సంస్థల అధిపతి శ్రీ కొడాలి కిషోర్ గారు వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ముఖ్య అతిథి గారు అతిథులు జ్యోతి ప్రకాశ్ కార్యక్రమం జ్ఞానమహరణి శమనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. ఓం శరదిందు సమాక్షుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధుర్భవత్మి సామం పాతో సరస్వతి భగవతి భారతి నిషేధస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సహనా భవతు సహనౌ భునత్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కరప్రసాద్ గారు ఈ సంవత్సరము ప్రధానాంశముగా స్టెమ్ ఫర్ వికసిత్ అండ్ ఆత్మనిర్భర్ భారత్ అను ప్రధానాంశంతో 7 ఉపాంశాలలో విద్యార్థులు తమ ఆవిష్కరణలు ప్రదర్శించడం జరుగుతుంది. నిర్దేశిత ప్రధానాంశానికి అనుగుణంగా ఈ కార్యక్రమం బేరింగ్ కాస్ట్ ఎంత, ఇదంతా ఉంటుంది, దేనికి ఎంత కాస్ట్ మొత్తం అన్ని కలిపి 6,000. డ్యూరేబుల్ ఉందా, ఉంది గ్యారెంటీ ఇస్తున్నావా? ఇస్తున్నా ఎన్ని రోజులు సార్. ఎన్ని రోజులు ఇస్తావు గ్యారెంటీ? నువ్వు ఏదైనా పర్చేజ్ చేస్తే 6 months 1 year గ్యారెంటీ అంటావు. నువ్వెన్ని రోజులు ఇస్తావు? లైఫ్ టైం. ఓ అది లైఫ్ కాదు. We have done this manure cake for crops. As a sample, we prepare a fenugreek seeds cultivate చేసినాం. అయితే మేము శాంపుల్ టెస్టింగ్ రిపోర్ట్స్ కూడా తీసుకొచ్చినాం ఫ్రమ్ నిజామాబాద్ సాయిల్ టెస్ట్ సెంటర్. In our school garden, we prepare a kitchen garden. In our school, we have cultivated this in our school kitchen garden. This is our crop which we cultivated in our school kitchen garden with by this manure cake. 21.6. Sir, కేజీబీఆర్ ఊళ్ళో చిన్న కింద ల్యాండ్లో మీరు ఏం పని చేస్తలేరు, రైతులు కూరగాయలు పండిస్తలేరు, ఆకుకూరలు పండిస్తలేరు అని రైతులకు మీకు ఇళ్ళలో కూడా ప్లేస్ ఉన్నా అన్ని ఆకుకూరలు వేసుకోవచ్చు. బహుశా 20-25 రోజుల్లో వస్తాయి ప్లాంటేషన్ చేసినాక. నేను కూడా మా ఇంట్లో కుండీలలో పెంచుకుంటా హైదరాబాద్. అర్థమైందే? వాళ్ళు చూపిస్తున్నారు. ఇదన్నా చూసుకొని అందరూ ఆ మందులు కొట్టినాయి, స్ప్రేలు చేసినాయి. పచ్చ కొరకు ఇలా స్ప్రే చేస్తాడు, బట్ సాయంత్రం తెచ్చి మనకు అమ్ముతాం. మనం అవి తింటాం, క్యాన్సర్తోనే ఎఫెక్ట్ అవుతాం. అంతేనా? దాని కొరకు ఇల్లు చేస్తా ఉంటాం. థ్యాంక్ యూ బాగా చేసి వచ్చాను. అదేంటి manure cake. ఏమేస్తున్నాయి? Dry neem leaves, chrysanthemum flowers powder, wood ash. దొరుకుతాయి మరి ఇవన్నీ బాబు. ఎప్పుడైనా మేము చేయాలనుకుంటే మాకు అన్ని అవైలబిలిటీ ఉంటుందా? వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. ఎంత వాల్యూ? 1 hectare value 41.66 kg. హెక్టర్ 2.5 acres. హెక్టరా ఎంత? 1 hectare, sir. 2.5 acres సార్. కూర్చో. ఇది ఫ్యాన్సీ డ్రెస్. ఇది మానవాళి ఎదుర్కొంటున్న పెద్ద సమస్య, ప్లాస్టిక్ సమస్య, ప్లాస్టిక్ కవర్ల సమస్య, ప్లాస్టిక్ బాటిల్ సమస్య.
తర్వాత చెట్లు పెట్టకపోతే తర్వాత మనం ఒక మొక్కను పెంచి మనం వెంట తిరుగుకుంటూ దాని నుంచి వచ్చి ఆక్సిజన్ పీల్చుకొని బతకాల్సిన పరిస్థితి ఉంది అని తెలియజెప్పే ఒక ఫ్యాన్సీ డ్రెస్. మరొకటి మరి పిల్లలకి 6వ తరగతిలో జంక్ ఫుడ్ వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయని తెలియజెప్పడానికి, దానివల్ల మన ఆరోగ్య సమస్యలు కురుకురేలు, తర్వాత పాప్కార్న్లు, రకరకాల చిప్స్, ఇవన్నీ కూడా పిల్లల ఆరోగ్యాన్ని, పెద్దల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. సో జంక్ ఫుడ్ తినొద్దనేది ఈ ఫ్యాన్సీ డ్రెస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో దాన్ని అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈ ఫ్యాన్సీ డ్రెస్ని మేము చేయడం జరిగింది. సో తర్వాత ప్లాస్టిక్ కవర్ల సమస్య, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్లాస్టిక్ కవర్లు లేనిది మనం ఏ వస్తువులు కూడా ఇంటికి తీసుకురావట్లేదు. ఖాళీ చేత్తోని బయటకు వెళ్తున్నాం, కవర్లతో ఇంటికి వస్తున్నాం. ఆ కవర్లను ఇష్టం వచ్చినట్టుగా పడేయడం వల్ల పశువులు తిని చనిపోతున్నాయి. మరి ఆ సమస్య చాలా పెద్ద సమస్య. ఇది కాలుష్యాన్ని కూడా దారితీస్తుంది. కాబట్టి దీన్ని అవేర్నెస్ చేయడానికి ఈ ప్లాస్టిక్ కవర్కి సంబంధించిన ఫ్యాన్సీ డ్రెస్ను మేము ఈ రకంగా ప్రదర్శించడం జరిగింది. ఇది మా పిల్లలు జడ్పిహెచ్ఎస్ సుద్దపల్లి డిస్పల్లి మండల్ విద్యార్థి. అర్థం కాదు బాబు, ఆక్సిజన్ ఎందుకుండదు? చెట్లు కొట్టేస్తున్నాం, ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కాబట్టి అంతేనా? అది నువ్వు పెట్టుకో. మన నిర్లక్ష్యంతోనే పొల్యూషన్ కాపాడతలేము, చెట్లను కాపాడతలేము. పనికిరాని పేపర్స్ అన్ని ఎక్కడ కూడా యూజ్ చేయకుండా ఇబ్బంది అవుతా ఉన్నాయి, దాంతో పొల్యూషన్స్ అవుతున్నాయి. కాబట్టి మనం ఇవన్నీ పాటించకుంటే ముక్కుకు పెట్టుకోరా బాబు, ఇట్లా ఆక్సిజన్ ఇట్లా పెట్టుకొని తిరగవలసి వస్తుంది మనం ఇవన్నీ కంట్రోల్ చేయకుంటే. అది చెప్పండి. RFID బేస్డ్ డోర్ లాక్ సిస్టమ్ స్కూల్లో యూజ్ చేయగలుగుతాం. దానికి మేము RFID కార్డ్స్ ప్లేస్ చేసినాం. దానివల్ల మేము ఇక్కడ RFID స్కానర్ మీద ప్లేస్ చేస్తే డోర్ స్కాన్ అయ్యి డోర్ ఆటోమేటిక్గా అన్లాక్ అవుతుంది. దాని తర్వాత క్లోజ్ చేయగానే ఆటోమేటిక్గా క్లోజ్ కూడా అవుతుంది. అవి వేరే వాళ్ళకి పాస్ కాకుండా సెక్యూరిటీ లాగా కూడా పనిచేస్తుంది. గవర్నమెంట్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్యంగా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలు, మీ అందరికి కూడా నమస్కారాలు. సో నేను వచ్చినప్పుడు సైన్స్ ఫేర్ కొంత తిరిగి చూస్తే ఈరోజు పార్టిసిపేషన్ లోపల నాకు 2-3 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో మనకి ఇన్స్పైర్ లోపల దాదాపు 119 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మీ అందరికీ తెలుసు, వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ తరఫున 10,000 రూపాయలు ఆల్రెడీ మీ అకౌంట్లో పడ్డాయి, డైరెక్ట్లీ స్టూడెంట్ అకౌంట్లో పడుతున్నాయి సార్. సో వాళ్ళని ఎంకరేజ్ చేసేందుకు గవర్నమెంట్ సైడ్ నుండి 10,000 రూపాయలు పడుతున్నాయి. చాలా యాక్టివ్గా వర్క్ చేసి పార్టిసిపేట్ చేశారు. బట్ ఈ పార్టిసిపేషన్ లోపల ఒక అబ్జర్వేషన్ ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్ నుండి వచ్చిన వాళ్ళు 102 మంది అయితే ప్రైవేట్ స్కూల్ నుండి 17 మంది వచ్చారు. 17 మెంబర్స్. సో తర్వాత సైన్స్ ఎగ్జిబిషన్ లోపల మొత్తము 520 మంది వస్తే 330 మంది గవర్నమెంట్ స్కూల్ నుండి, ప్రైవేట్ స్కూల్ నుండి 190 మంది. సో ఈ 190 కూడా ఎందుకు ఇంప్రూవ్ అయింది అనేది చూస్తే, ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే ఈసారి డిఓ గారు కొంత ప్రైవేట్ స్కూల్ వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి మీ పార్టిసిపేషన్ కూడా ఉండాలి అంటే మాత్రం కొంతమంది ఇంక్రీజ్ అయింది. సో ప్రైవేట్ స్కూల్ యజమాన్యాల సైడ్ నుండి ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ నుండి ఎక్కువగా ఫోకస్ చేయాలి. సో మెల్లమెల్లగా ప్లే ఏరియాస్ తగ్గుతున్నాయి, ఫిజికల్ స్పోర్ట్స్ అవన్నీ తగ్గుతున్నాయి. ఇలాంటివి కూడా తగ్గించి కేవలం క్లాస్ రూమ్లో కూర్చోబెడితే అది ఓవరాల్ డెవలప్మెంట్కి ఉపయోగపడదు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ కూడా పార్టిసిపేట్ చేయాలి. నేను చూశాను, చాలా కేజీబీవీస్, జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్ చాలా అద్భుతంగా వాళ్ళ ప్రజెంటేషన్ చేస్తున్నారు, అద్భుతంగా ఎక్స్ప్రెస్ కూడా చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే కూడా చాలా మంచిగా ఉంది. దయచేసి అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ వరకు మనకి ఇంప్రూవ్ కావాలి. సో ఇది ఇంప్రూవ్ అయ్యేందుకు మీ సైడ్ నుండి కొన్ని రిక్వెస్ట్లు గౌరవ అడ్వైజర్ గారికి ఇచ్చారు. అందులోపల ఒకటి సైన్స్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలని,
తర్వాత వీటికి ఎక్స్పెరిమెంట్స్ చేసేందుకు సంబంధించిన మెటీరియల్ గవర్నమెంట్ సైడ్ నుండి ఇవ్వమని, తర్వాత ఇంటర్నెట్ ఇవన్నీ కూడా అడ్వైజర్ గారు నాకు రిక్వెస్ట్ నాకు చెప్పారు. దానికి అనుగుణంగా సార్తో డిస్కస్ చేసి ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తాం. బట్ ఇందులో ఆల్రెడీ కొన్నిసార్లు మన గవర్నమెంట్ నుండి ఇంటర్నెట్ కనెక్షన్ అన్ని స్కూల్స్ కూడా, ప్రైమరీ స్కూల్, హై స్కూల్స్ అన్నీ పెట్టించాము. సో గవర్నమెంట్ స్కూల్లో డైరెక్ట్ కేబుల్తో పెట్టిస్తున్నాం. ప్రైమరీ స్కూల్లో కొంత స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు సింపుల్గా మన మొబైల్ నుండి ఆపరేట్ చేస్తూ అందరికీ కూడా ఇంటర్నెట్ అవకాశం అనేది ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఉంది. ఇది మీరు అన్ని ప్రైవేట్ స్కూల్లో ఉందని కూడా చెప్పలేము మనం, బట్ గవర్నమెంట్ స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ వస్తున్నాయి. అలాగే ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మీకు ఒక పాప మీకు ప్రజెంట్ చేసింది కేజీబీవి ముక్కాలో మోపాల్లో. ఇంతకుముందు ప్రజెంట్ చేసినప్పుడు కిచెన్ గార్డెన్ చూపించారు. సో మనము ఈ రోజు 7 కాన్సెప్ట్స్ లోపల ఒకటి సస్టైనబుల్ అగ్రికల్చర్ ఉంది. సో ఫస్ట్ 3 రూమ్లు కూడా చాలామంది మంచి ప్రజెంటేషన్స్ ఇచ్చారు. సో బాగుంది, కానీ అది పిల్లలకు కూడా అలవాటు చేయాలి. సో అలవాటు చేయాలంటే ప్రతి స్కూల్ లోపల మనం కిచెన్ గార్డెన్ రేజ్ చేస్తూ పిల్లలతో చేయించగలిగితే ఈ కాన్సెప్ట్ని వాళ్ళు ప్రాపర్గా అర్థం చేసుకుంటారు. అలా అన్ని 7 అంశాలలో కూడా ఇక నుండి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అందరు కూడా పిల్లలకు అది వ్యక్తిగత జీవితంలో కూడా అలవాటు అయ్యేటట్టు చూడాలని కోరుకుంటూ, మీరు ఈరోజు మీ ఏదైతే రిప్రజెంటేషన్స్ ఇచ్చారో వీటికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున పూర్తిగా సహకారం అందిస్తాను. నెక్స్ట్ టైము సేమ్ ప్రోగ్రామ్కి వచ్చే వరకు పార్టిసిపేషన్ పెరగాలి, ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ నుండి అని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వచ్చిన మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా సబ్ కలెక్టర్ గారికి, నాతో నచ్చేసిన ప్రైవేట్ స్కూల్ యజమానులకు అండ్ టీచర్స్కు, ప్రిన్సిపాల్స్కు, డిఓ గారికి, కన్సల్ట్ అధికారులకు అందరికీ నమస్కారం. ప్రైవేటు వాళ్ళు కలెక్టర్ గారు చెప్పినట్టు కేవలం ఎడ్యుకేషన్ అంటే సరిపోదు. మనం ఈ 140 crores ఎట్లా కాపాడుకోవాలి, చదువు ఉంది, జనరల్ నాలెడ్జ్ లేదు, దానితో పాటు అన్ని ఉంటేనే వాళ్ళు ఇంకా మెరిట్లు వస్తారు. కాబట్టి తప్పనిసరిగా అది పాటించాలి. ప్లస్ ఎక్కడైతే మనకు వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కానీ, నేను కొన్ని ఆకుకూరలన్నీ మేమే పండించుకుంటాం, ఇంట్లో చేసుకుంటాం. ఎందుకు? మనం ఆరోగ్యంగా ఉండటానికి. ఇవన్నీ ఒక ప్రాక్టీస్ చేయండి మీరు కూడా. దాంట్లో ఏం పెద్ద టెక్నాలజీ ఏం లేదు, మేమేంత చేసేది కూడా ఏమి ఉండదు పెద్ద. కాబట్టి ఒకటి ఇప్పుడు పెట్టి దానికి ఒక 10% వేసే, ఆ విధంగా కొందరికి ఎడ్యుకేషన్ వస్తుంది. ఆ ఎడ్యుకేషన్తో వేరే చేస్తేనే బాగుంటుంది. ఉపయోగపడే విధంగా విధానాలు ఉండాలి. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క డిస్ట్రిక్ట్కు 200 కోట్లు అంటున్నాడు, స్కూల్స్ పెడదామంటున్నాడు, ఐటీఐ పాలిటెక్నిక్ టెక్నికల్లీ పెంచుదామంటున్నాడు. ఎందుకు? తప్పనిసరిగా టెక్నికల్లీ మనం బాగా నీకున్నాం. ప్రతి ఒక్కటి చిన్న టెక్నాలజీ లేక ఇప్పుడు ఆ పిల్లలు చూస్తూ ఉంటే నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది. వాళ్ళకి ఇంకా సలహాలు ఇచ్చుకుంటూ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ చేస్తే, ప్రయోగాలు చేస్తే తప్పనిసరిగా వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా ప్రోత్సహించండి. వాళ్ళతో ఒక 1/2 acre, 25 సమ్ ఏరియా వాళ్ళకు కూడా ఇంకా ఐడియా వస్తుంది. కాబట్టి ఆ విధానాలు అగ్రికల్చర్ వాళ్ళకు కూడా చెప్పండి. వాళ్ళు వీళ్ళు కలిసి చేస్తూ ఉంటేనే రేపు మెయిన్ అంతా అగ్రికల్చర్ మీద బాగుంది. తప్పనిసరిగా మనం దాని మీద డిపెండెన్స్ ఉన్నాం. అది బాగుంటే అందరం బాగుంటాం. సెకండ్, సోలార్ అనేది ఒకటి పవర్ ఉంటే మనం అన్ని సాధించినట్టు అయితే ఉంది. ప్రతి ఒక్కటి పవర్ ఉంటే మనం అన్ని చేసుకోదగ్గ విధానాలు వచ్చినాయి.
ఆ పవర్ని కేవలం కోళ్ళతోనే అయితే మన కోళ్ళు సెకండ్ ఫేజ్ పోయినాం, పై ఎంత తీసేసినాం, లోపలికి పోతా ఉన్నాం, కోళ్ళు తగ్గుతూ ఉంటుంది. ఎక్కడ దగ్గర రాసి వాటర్ దగ్గర అంతటి వస్తలేవు, సోలార్ సిస్టంలో వస్తలేవు వాటర్. కాబట్టి సోలార్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి ఏ విధంగా ఉపయోగపడాలి అని ఈ ఇంత చిన్న క్లాసులలో కనీసం అంత అవగాహన వచ్చిన దానికి వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను పిల్లలకు. ఈ చిన్న ఆలోచనలనే దానికి ఇంకా కొద్దిగా యాడ్ అయితే తప్పనిసరిగా మనందరికి భవిష్యత్తు వాళ్ళకు ఉపయోగపడుతుంది, మనందరికి ఉపయోగపడుతుంది. ఏదో మనం సైన్స్ ఫెయిర్ పెట్టినాం, గవర్నమెంట్ పెట్టుకున్నది మనం పెట్టినామని కాదు. గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెడుతూ ఉన్నామో మన విద్యార్థులకు అవగాహన కల్పించాలి. ఆ అవగాహనతో అందరం ప్రయోగాలు కావాలి అన్న ఉద్దేశంతో పెడతా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మరి అదేంటి బెల్ట్ది ట్రెడ్మిల్ పోలీసు వాళ్ళకి చెప్పి మనమని ఇద్దాం, ఒక 10 సెట్లు ఇప్పి పోతే 60,000 కానీ దాని మీద ట్రేడింగ్ చేసి అంటే మనం ప్రోత్సహించడానికి. లేకుంటే 1,00,000 2 లక్షలు ఏముండదు, మళ్ళీ మోటార్లు ఉంటాయి దానికి, కరెంట్ ఉంటుంది లేదు దానికి. దీనికి కాదు దీనికి లేదు చూస్తాం. ఇది బేరింగ్ మీద నడుస్తున్నదా బాబు, మీ అందరికంటే నాకు నాలెడ్జ్ ఉన్నది. ఒక్కసారి చూస్తే అర్థం చేసుకుంటా. మీ అందరు జాతకాలు చెప్పదు అంతలేదు. ఇవన్నీ సరే, ఏదేమైనా మీరు కూడా ఏదన్నా ప్రెస్ తెలుగులో చెప్పాలి, అర్థమయ్యేటట్టు రాయాలి, 4 సార్లు రాయాలి. మనం బాగుపడతాం ఇట్లయితే అని. ఈ వ్యవసాయం అయితే ఇది బాగుపడుతుంది, కూరగాయలు అయితే ఇది బాగుపడతాయి. ఇవన్నీ ఎందుకు వేస్తూ ఉన్నాం? పెద్దోళ్ళు ఈ క్లాసెస్ అన్నీ చెప్పమని చెప్తా ఉన్నారు. నెహ్రూ గారికి అబ్దుల్ కలాం అసలు వాళ్ళు కూడా ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు. ఎందుకు? భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుంది. కేవలం చదివే కాదు, టెక్నికలీ ఇంపార్టెంట్ ముఖ్యం. కాబట్టి దాని కొరకు తప్పనిసరిగా మీరు లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్లో మన పిల్లలకు ఉపయోగపడేది ఉంటే తప్పనిసరిగా కలెక్టర్ గారు ఇప్పిస్తారు. మళ్ళీ మాకు ఎవ్రీ 4-5 months 6 monthsకు ఒక రిజల్ట్ చూపించాలి. ఏదో డబ్బులు ఇచ్చిన అయిపోయింది అనకుండా అది నాణ్యత ఉండాలి, పని చేయాలి విధంగా పర్చేజ్ చేసి చేపిస్తారని చెప్తూ, అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళకు కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోండి. కేవలం ఎడ్యుకేషన్ చెప్పి మా దాంట్లో ఇన్ని ఫస్ట్ వచ్చిండు ఫ్లెక్సీలు పెట్టకుండా బాబు, ఫ్లెక్సీలు పెట్టి అడ్మిషన్ తీసుకునేది కాదు. ఇవన్నీ జనరల్ నాలెడ్జ్ కూడా అందరికి ఉండాలి. కాబట్టి తప్పనిసరిగా ఈ ఫుడ్ కానీ డైటీ కానీ ఫీజు కానీ అన్ని డబ్బులు అయినంత మటుకు ఫస్ట్ లోపల మనకు క్లియర్ అవుతున్నాయి. ఇక్కడ కూడా మనకు సప్లై చేసిన వాళ్ళకి కానీ, మనకు వంట చేసి పెట్టిన వాళ్ళకి కానీ, కాలేజ్ స్కూల్స్ కానీ ఫీజెస్ కానీ ఇవన్నీ తొందరగా రిలీజ్ చేస్తూ ఉన్నాం. అవన్నీ రిలీజ్తో సహా డెఫినెట్లీ మనం టెక్నికల్ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్ని ఇంప్రూవ్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్.
కానీ పెట్టియండి. అగ్రికల్చర్ అంటే మాకు రిపోర్ట్ కావాలి. నాకు కలెక్టర్ గారు వాళ్ళు అసలు ఏమేమి ఇచ్చారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏమేమి చేశారు, ఊకైన మాటలు అంతేగా. రిజల్ట్ మనకు కావాల్సింది. బాగా ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాల టీచర్స్ కానీ తెచ్చినందుకు. ఇంకోటి ఏంటంటే మనము కాంపిటీషన్ కాదు కానీ పిల్లలకు ఎడ్యుకేషన్ బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెడతా ఉన్నారు. ప్లస్ మీరు కొద్దిగా ఎక్స్ట్రా ఒక 1-2 hours టైం ఇచ్చి ఎక్కడైతే క్లాసులలో కొందరు పిల్లలు సబ్జెక్టులు వీక్ ఉన్నారో వాళ్ళకు కూడా మళ్ళీ టీచింగ్ ఇస్తున్నారు. కాబట్టి మీ అందరినీ అభినందిస్తున్నాం. కలెక్టర్ గారు, మేము, సబ్ కలెక్టర్ డిఓ గారు. కాకపోతే ఇంకా చెయ్యండి. ఆ పిల్లల భవిష్యత్తు మీ పైన ఉంది. మీరు ఎక్కడ రెగ్యులేషన్ చేసినా వాళ్ళ భవిష్యత్తు పోతుంది. ఎక్కడన్నా ఏదైనా సబ్జెక్టులో వీక్ ఉండి మీరు ఇంప్రూవ్ చేయకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. డిఓ గారు వాళ్ళకు మళ్ళీ అందరికి షాలులు కప్పదాం. మనం వాళ్ళు మంచిగా చెప్తున్నారు కప్పదాం, కానీ ఎక్కడన్నా ఒక్కళ్ళు తప్పు చేస్తారు కొద్దిగా యాక్షన్ ఉండాలి. ఇప్పుడు మనం ఉన్న సిస్టంలో మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ ఒక ఫైల్ వచ్చినాక నేను ఇస్తాను అని పంపాలి. అయితే చేస్తా, లేకుంటే చెయ్య. నా తాత జాగిరి కాదు, నెలలకు తెచ్చుకుంటాను 8 days లోపల, లేకుంటే పెనాల్టీ ఇస్తాను. ఇది గింతే. మీరు ఎక్కడన్నా టీచింగ్ ఒక సబ్జెక్ట్లో మీరు ఇంపార్టెంట్ పోతే మీకు ఎంత పొగుడుతున్నానో అంత ఒక్కళ్ళకి వస్తుంది. అందరు కాదు బాబు, అందరు కాదు. కాబట్టి తప్పనిసరిగా అందరు ఇప్పటిదాకా చేసినందుకు అందరూ అభినందిస్తాము. మంత్స్లో ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసినాను. మరి ఆ బుక్ ఇప్పుడు 5 languagesలో ప్రింట్ అయింది. దాంట్లో నా స్వయం పని ఉర్దూది ఉంది. దాని తర్వాత సంస్కృత్, తెలుగు, హిందీ అండ్ ఇంగ్లీష్ కాపీడ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మరి ఈ బుక్కి 3 monthsలో వితౌట్ ఎనీ హెల్ప్, వితౌట్ ఎనీ టీచర్ నేను ఉర్దూలో ట్రాన్స్లేట్ చేసినాను. అయితే నాకు ఇంటర్నేషనల్ మెడల్ వచ్చింది. 700 శ్లోకాలు ఉన్నాయి. నాకు తెలుగు ఎక్కువ రాదు, ఏదైనా తప్పు అంటే అది చెప్తే క్షమించండి. ఒక 100+ శ్లోకాలు నాకు గుర్తుకుంటాయి. దాంట్లో అధ్యాయ 4 శ్లోక్ నంబర్ 7 ఉంటుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భావతి భారతం అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామి అహం. మరి భగవద్గీత అధ్యాయ 6లో శ్లోక్ నంబర్ 9 ఉంటుంది.
సూర్యన్ మిత్రాది ఉదాసీనం మధ్యస్థ ద్వేష బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే. దీనికి అర్థం ఏంటిది అంటే ఏదైనా వ్యక్తి శత్రు మిత్రు రిలేటివ్స్ ఒక స్ట్రేంజర్తో కి ఈక్వల్ దృష్టితో చూసుకుంటారు, ఆ వ్యక్తి అందరిలో విశేష ఉన్నారు. మరి ఈ శ్లోకం చదివితే నాకు మన ఎమ్మెల్యే గారు గుర్తుకొస్తారు. ప్లాట్ ఉందా, ప్లాటే ఇప్పుడు ప్లాట్ ఇచ్చేసి అదేంటి తహసీల్దార్ ఇచ్చేసి ఇమ్మీడియట్ ఇల్లు కట్టియండి, ఒకటి శాంక్షన్ ఇచ్చేయాలి ఇక్కడ. प्लस तुम्हारा हस्बैंड क्या पढ़े अगर जॉब टेम्पररी చూడండి, वो सब कलेक्टर सब दो उनका बायोडाटा और तुम एडजस्ट करते ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మేము ఎప్పుడన్నా బుక్కులు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే కొద్దిగా హెల్ప్ చేయండి, వాళ్ళు ప్రింటింగ్ వస్తే